వాళ్ళు ఆకలితో ఉంటారు గదా! నేను అయన్నీ ఆలోచించను అర్ధరాత్రి అప్పుడెందుకెళ్ళాలి, ఈ టైంలోనే ఎళ్ళాలని అలాంటిదేం ఉండదండి. నేను కంపల్సరీగా ఎళ్ళిపోతా. ఎందుకంటే వాళ్ళు నాకు తోడుగానే ఉంటారు. హాయ్ అండి. ఫుల్ వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండండి. నేనైతే ఇల్లు మారుతున్నా నేను. చెప్పా గదా! ఇల్లు దొరికిందని చెప్పి. మనకైతే ఇక్కడ కొంచెం దగ్గరలోనేలెండి. ఇబ్బందేం లేదు పిల్లలకి. కాపోతే ఇక్కడ పిల్లలు కాస్త నా పద్దాలు కనిపించరు గదా! అదే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుందంతే. ఇక 2, 3 సార్లు తిరగాలండి పిల్లల కోసం. ఇక్కడొచ్చేసి అయితే నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నానండి. మనకు ఒకళ్ళు వస్తానని కూడా రాలేదు. వేరే అక్క చెప్తే ఆ అక్కోళ్ళ ఇంట్లోనే ఒకళ్ళు వస్తారంట ఇల్లు తోడటానికి. వాళ్ళతో చెప్తానని చెప్పి కూడా తనైతే రాలేదండి. ఆవిడ అన్నదంట, లేదు తనేమి ఇచ్చిద్దిలే నేను ఎళ్ళనులే అని చెప్పేసిందంట. అంటే మనకు బాగా ఉన్నవోళ్ళు వాళ్ళకైతేనేమో వస్తారేమో మరి. మనలాంటి వాళ్ళకైతేనేమో రారేమో. ఎవరిచ్చినా కూడా అయ్యే డబ్బులు గదండీ. నేనైతే ఇస్తాననే చెప్పి ఎంతో చెప్పండి అని కూడా అడిగా నేను. నాకున్నంతలోనే ఇద్దామనుకున్నా. ఎందుకంటే నేను అంటే ఆవిడొస్తే నేను పిల్లలకి అన్నం వండేసుకునేదాన్ని. అందు గురించే నేను సరేలే పోతే పోయిన పిల్లల కడుపు నిండిద్ది కదా! మేమిద్దరం కలిసి చేస్తే కాస్త త్వరగా అయిపోద్ది. అయన్నీ పక్కకు పెట్టేసేసి నేను పిల్లలకి అన్నం వండొచ్చు అనుకున్నా. ఆవిడ రాపోవటం వల్ల నేను ఒక్కదాన్ని అయిపోయా. ఇక అందుకని నేను పిల్లలకి కూడా అన్నం వండలేదండి. ఓన్లీ నైట్ వచ్చేసి నేను పాలు, పెడిగ్రీ అవే పెట్టిందండి. బిస్కెట్లు మ్యారీగోల్డ్ వచ్చేసి. కొంచెం ఎట్టైనా సరే అన్నం అంత కాదు కదండీ. కడుపు నిండిది కదా! అన్నం అయితే కాస్త కడుపు నిండిది కదా! ఎంతమందికి పెట్టినా కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది కానీ మనకి కడుపు నిండదు పిల్లలకొచ్చేసి. అదే కొంచెం బాధ అనిపించింది నాకు. పర్లేదులేండి రాపోయినా సరే నేను ఒక్కదాన్నే చేసుకున్నా నేను. మొత్తం ఒక నైట్ కొన్ని చదురుకున్నా నేను. మళ్ళీ ఉదయాన్నే 5కి లేసేసి మళ్ళీ స్టార్ట్ చేశాను నేను అయన్నీ చదురుకోవటం. ఎందుకంటే ఒక్కదాన్ని అవుతున్నా గదా! ఇక పిల్లోడొచ్చేసి ఆ మంచం అవన్నీ తీసుకోవటం. ఫ్యాన్లకైతే మటికి వేరే వాళ్ళని పిలిపించాను నేను. ఫ్యాన్లు తీసి బిగించడం. ఎందుకంటే మాకు మళ్ళీ ఇద్దరం అవుతున్నాం గదా! సన్నీ మేమిద్దరం అవుతున్నాం. మా అక్కోళ్ళ అబ్బాయి ఉన్నారు. వీళ్ళండి పెద్ద పెద్ద సామాన్లు మోయగలుగుతున్నారు గానీ వంట సామాన్లు, బట్టలు ఇవన్నీ వాళ్ళకన్నీ ఎలా సదరాలు అనేది వాళ్ళకేమో తెలియట్లేదు గదా! ఎందుకంటే ఇక్కడ ప్యాక్ చేసుకోవాలి. మళ్ళీ ఇంటికాడికి తీసుకొని వెళ్ళాలి గదా! అన్నీ మేము చేసుకోవటం గదా! ఒక ఆటో వాళ్ళనొచ్చేసాం. ఒక ఇద్దరిని పిలిపించుకున్నామండి మేము. అది రీజనబుల్‌గానే తీసుకున్నారులెండి. కాస్త మంచోళ్ళే బానే సహకరించారు ఆటో వాళ్ళు గూడా. అంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టించలే. త్వరగా త్వరగా కానివ్వండి అనేసి అలా అనుకోకుండా కాస్త నిదానంగానే చేశారు. చెప్పినట్టుగా విన్నారు పాపం. వాళ్ళు సహకరించబట్టి మేము ఆ మాత్రాన మేము సామాన్లు తీసుకెళ్ళగలిగాను. లేదంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళమండి. ఎందుకంటే ప్రతిసారి మాది అదే ఇబ్బందనుకో. ఇల్లు మారాలి అంటే అందుకే నాకు భయం. ఇక్కడ చచ్చినోళ్ళే మాకేం ఇల్లు ఇవ్వటానికి ఏదో అయినట్టుగా మాకు ఇల్లు ఇవ్వరు. కుక్క పిల్లలకి అన్నం పెడితే తప్పన్నట్టుగా. అదేనండి అసలు మనుషులకి మానవత్వం లేని మనుషులయిపోతున్నారు. అంటే కుక్కలకి అన్నం పెడితే ఇల్లు ఇవ్వరండి. అలా చేస్తున్నారు ఇక్కడోళ్ళొచ్చేసి. దేవుడి దయవల్ల నాకంటూ ఇల్లొచ్చింది స్థలం వచ్చిందనుకోండి కంపల్సరీగా ఇల్లు కట్టుకుంటా నేను. ఎందుకంటే నా వయసోళ్ళందరూ బానే సెటిల్ అయిపోయారండి. నేనే సెటిల్ అవ్వలేకపోయా. నాకున్న అలవాటేంటంటే నాకున్నంతలోనే బతకటం. నాకు అంటే కష్టపడి బతకటం ఇంతే. నాకేమి వెనక ముందు ఎవరు ఇచ్చింది ఏం లేదండి. దానివల్ల నేను డెవలప్ అవ్వలేదు. కొంతమందిరేమో డెవలప్ అయ్యారు అంతే. అంటే చాలామంది నన్ను ఎగతాళి చేస్తున్నారులే. నీ పిల్లోడు పెద్దోడవుతున్నా కూడా ఇల్లు కూడా కొనుక్కోలేని పరిస్థితికొచ్చావు నువ్వు. ఆ కుక్కలకి అన్నం పెట్టబట్టే అనేసి అలా మాట్లాడారు. ఇవాళ మాట్లాడిందేనండి నేను ఇల్లు మారేటప్పుడు. నేను వాళ్ళకి గూడా అదే సమాధానం ఇచ్చా. కుక్కలు పెట్టినంత మాత్రంలోనే నేనేం ఆస్తులేం పెట్టట్లేదండి. నేను కష్టపడి బతికే దాంట్లోనే పెట్టనంటే, అదేదో దాసుకోవచ్చు గదా! అని చెప్పేసి అలా మాట్లాడారు. ఇదేమన్నా దాసుకుంటే ఏమొచ్చేది చచ్చేటప్పుడు కట్టుకుపోతారా చెప్పండి? కట్టుకుపోరు గదా! అందుకనే నాకైతే అలాగే అనిపిస్తది. ఉన్నంతలోనే నా పిల్లల్ని నేను చూసుకుంటా అంతే. అది నాకున్న అలవాటు. నాకున్న మనశ్శాంతినిచ్చేది గూడా ఆ పిల్లలేనండి. ఆ పిల్లల వల్లే నేను అంటే ఇంతకాలం నేను ఇంత ఇదిగా బతుకుతున్నానంటే కేవలం ఆ పిల్లల వల్లే అనిపిస్తది ఒక్కోసారి. అది. అంత ప్రశాంతంగా ఉంటదండి నాకు ఆ పిల్లలతోనెళ్ళి అంటే నేను ఒక మనుషులతో ఎలా మాట్లాడతానో పిల్లలతో కూడా నేను అలాగే మాట్లాడతా. నాకు అలాగే తృప్తిగా ఉంటది. మనుషులకి కొంతమందికి కోపం రావచ్చు. మరి ఇక మనుషులతో ఇంకెందుకు అసలు మాట్లాడటం అనేసి అనొచ్చు. నేను అందరిని అనట్లేదండి. కొంతమందినే అంటున్నాను నేను. ఎందుకంటే నాకు నచ్చనోళ్ళు గూడా ఉంటారు గదా! కొంచెం ఇదిగా మాట్లాడేవాళ్ళు. అలాంటోళ్ళంటే అస్సలు నాకు నచ్చదు. మెయిన్ వచ్చేసి నాకు గర్వం అంటే అది అస్సలే నచ్చదు. నాకున్నంతలో సర్దుపాటు అలాంటోళ్ళతో నేను ఎక్కువగా మాట్లాడతా. అలాంటి మెంటాలిటీ నాదొచ్చేసి.
అందుకని ఆ మెంటాలిటీ తగ్గోళ్ళు నాకు దొరకరు కాబట్టి నేను ఎక్కువ శాతం ఫ్రెండ్షిప్ అనేది నేను కుక్క పిల్లలతోనే ఉంటా. వాళ్ళే నా పిల్లలు, వాళ్ళే నా ఫ్రెండ్షిప్ అన్నట్టుగా నేను ఉంటానండి. అది అంతే. ఇక్కడొచ్చేసైతే మనకి ఫ్రిడ్జ్ అయితే జాగ్రత్తగానే తీసుకొచ్చారు. నేను వాళ్ళకి చెప్పా నేను. ఇంతకుముందు కూడా పాడైపోయిందండి. కాస్త జాగ్రత్తగా తీసుకెళ్ళండి. నేను కొనలేని పరిస్థితి. అది కూడా నాకు వేరే వాళ్ళు ఇప్పించారు. శ్రీదేవి మేడం గారు అనేసి రాధా మేడం గారు ఇప్పించారండి మాకు. ఆ ఫ్రిడ్జ్ వచ్చి తక్కిన డబ్బులే నేను కట్టానని చెప్పాను నేను వాళ్ళకి. చాలా పద్ధతిగా చెప్పాను నేను. అంతేగాని నేను కొనే అంత స్తోమత కాదండి. అంత ఫ్రిడ్జొచ్చేసి మా పిల్లలకి ఇలాగ చికెన్ పెట్టడం కోసం అనేసే కొన్నారండి. ఇప్పుడు నేను 15 కేజీలైనా సరే ఆ ఫ్రిడ్జ్‌లో నేను పెట్టగలుగుతానని చెప్పిన తర్వాత వాళ్ళు పాపం కాస్త జాలేసింది. ఇంతమంది పిల్లలకి మీరు అన్నం పెడతారా అని చెప్పేసి వాళ్ళే ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వాళ్ళకి తెలీదంట. నిజంగా వాళ్ళు అంటే మెచ్చుకున్నారు. ఇంతమందికి ఎలా పోషించగలుగుతున్నారు. అసలు మేము ఒకళ్ళిద్దరికి పక్కన ఏదన్నా ఏదో బిస్కెట్లు అయి ఏయటమే అంటే గ్రేటు. అసలు వండి పెట్టాలంటే ఇంట్లో నలుగురికి వండి పెట్టాలంటేనే కష్టంగా అనిపిస్తున్నారు ఈ రోజుల్లో ఆడోళ్ళు. అలాంటిది మీరు డైలీ ఆ సర్వీస్ ఎలా చేయగలుగుతున్నారు అనేసి అన్నారు. ఇష్టం ఉంటే ఎలా అయినా చేయాలనిపిస్తదండి. అది ఇష్టంతో చేస్తున్నాను నేను. అది నేను డైలీ నేను చేసే సర్వీ నా ఎచ్చుల కోసం నేనేం బిల్డప్ నొక్కి నేను అలా చెప్పట్లేదండి. ఇక్కడ చూసే వాళ్ళకి డైలీ తెలుస్తానే ఉంటది. ఇక్కడ లోకలోళ్ళు ఉన్నారు కదా! మేము ఏ టైంలో పడితే ఆ టైంలో ఎళ్తాం. కొంతమందిరి అంటారు, అర్ధరాత్రి అప్పుడు ఎందుకెళ్తున్నారు అలాగనేసి. ఎవరేదనుకున్నా నాకనవసరం అండి. నా పిల్లోడు నా పక్కనున్నాడు గదా! నేను ఎంత దూరమైనా ఎళ్లి నేను పెట్టగలుగుతాను. నేను ఒక్కదాన్ని గూడా ఎళ్లి పెడతా నేను. అంటే సన్నీ రాపోయినా సరే నేనెళ్ళి అన్నం పెడతానండి. ఎందుకంటే వాళ్ళు ఆకలితో ఉంటారు గదా! నేను అయన్నీ ఆలోచించను. అర్ధరాత్రి అప్పుడు ఎందుకెళ్ళాలి? ఈ టైంలోనే ఎళ్ళాలని అలాంటిదేం ఉండదండి. నేను కంపల్సరీగా ఎళ్ళి పెడతా. ఎందుకంటే వాళ్ళు నాకు తోడుగానే ఉంటారు. నాకు భయం అని గూడా అనిపిచ్చదు. భయం అనిపించినా సరే వాళ్ళుంటారు గదా! వాళ్ళు చూసుకుంటారు గదా! నా పిల్లలున్నారు గానీ ఒక డేర్ ఉంటదండి. అది ఇష్టంతో చేస్తున్నానని నేను వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు సంతోషపడ్డారు. అమ్మ ఇలాంటోళ్ళు గూడా ఉంటారా అనేసి అంటున్నారండి. చాలా చాలా ధన్యవాదాలండి. ఇలా ఇంతమంది